పాకిస్తాన్లోని ప్రముఖ నగరాలలో ఒకటైన లాహోర్ నగరం శ్రీరాముడి కుమారుడైన లవ్ యొక్క నగరమా? ఈ నగరంలో ఉండే సంస్కృతికి భారతదేశంలో ఉండే సంస్కృతికి ముడిపడి ఉందా? పాకిస్తాన్లోని లాహోర్కు శ్రీరాముని కుమారుడైన లవకుశలకు సంబంధం ఉందా? పాకిస్తాన్లోని లాహోర్లో లవకుశల శరీరాలు దొరికాయా? శ్రీరాముడు జల సమాధి అయిన తర్వాత అతని కుమారులైన లవకుశలు ఏమయ్యారు? మనం ఈ వీడియోలో ఈ విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. పాకిస్తాన్లోని లాహోర్ నగరం శ్రీరాముడి కుమారులైన లవకుశులు నిర్మించారా? ప్రాచీన కాలంలో లాహోర్ను లవ్పూర్ అని పిలిచేవారా? ఈ విషయాలన్నీ 2013లో తెరపైకొచ్చాయి. రాజస్థాన్లోని జైపూర్ నగరంలో ఉండే ఒక పర్వతంపై రామలీలకు సంబంధించిన ఒక డ్రామా జరిగింది. నాటకాన్ని అందరూ ఆసక్తిగా చూశారు. నాటకం చివర్లో అందరూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అయితే ఒక ముస్లిం వ్యక్తి ఈ రామాయణం ఒక కల్పితమని నవ్వటం మొదలుపెట్టాడు. అయితే రామ్లీలా నాటకంలో రాముని పాత్ర ధరించిన కేశవ్ శర్మ అతనిని చూశాడు. తర్వాత కేశవ్ శర్మ ఆ ముస్లిం వ్యక్తితో 10 రోజుల్లో నీకు ఒకటి తెచ్చి చూపిస్తాను, అప్పుడు నీతో పాటు అందరూ కూడా ఆశ్చర్యపోతారని చెప్పాడు. అప్పుడు ఈ రామాయణం కల్పితం కాదు, నిజమని నీవే నమ్ముతావని ఛాలెంజ్ కూడా చేశాడు. ఇక కేశవ్ శర్మ ఛాలెంజ్ను ఎలా గెలవాలి అని ఆలోచించగా జైపూర్లో నివసించే కొందరి ద్వారా ఒక ఆధారం దొరికింది. శ్రీరాముని కుమారుడైన లవ్ యొక్క 307వ తరానికి చెందిన ఒక వ్యక్తి గురించి తెలిసింది. ఆ వ్యక్తి పేరు మహారాజా భవానీ సింగ్. ఈయన ప్రస్తుతం జైపూర్లో నివసిస్తున్నాడు. కేశవ్ శర్మ అతని వద్దకు వెళ్లి సనాతన ధర్మం గురించి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకున్నాడు. అంతేకాదు రామాయణం కల్పితం కాదని నిరూపించే ఖచ్చితమైన ఒక ఆధారం కూడా లభించింది. పాకిస్తాన్లోని లాహోర్ నగరాన్ని లవకుశులు నిర్మించాలని, అక్కడ ఉండే ఆధారాలు చూపిస్తే ఎవరైనా రామాయణం నిజంగానే జరిగిందని ఖచ్చితంగా నమ్మక తప్పదని మహారాజా భవానీ సింగ్ చెప్పారు. కేశవ్ శర్మ రామాయణం గురించి ఆధారాలు చూపించాలంటే శ్రీలంకకు వెళ్లి కావలసిన ఆధారాలు తెచ్చి చూపించవచ్చు. కానీ కేశవ్ శర్మ ఆ ముస్లిం వ్యక్తికి సనాతన ధర్మం కేవలం భారతదేశంలోనే కాదు, పాకిస్తాన్లో కూడా ఉందని నిరూపించాలి అనుకున్నాడు. ఇక్కడే కేశవ్ శర్మకు ఒక అసలు సమస్య ఎదురైంది. కేశవ్ శర్మ ఒక హిందువు పాకిస్తాన్లోకి వెళ్లటం ఎంత ప్రమాదమో తెలిసిందే. పాకిస్తాన్లో ఉండే ముస్లింలు భారతదేశంలోకి రావటం కూడా అంతే ప్రమాదం. కేశవ్ శర్మ ఆ శ్రీరాముణ్ణి ప్రార్థించుకుని వీసా కోసం అప్లై చేశాడు. 5 రోజులు పాకిస్తాన్లో పర్యటించేందుకు వీసా వచ్చింది. లాహోర్ నగరం పాత పంజాబ్ యొక్క రాజధాని. రావి నది ఒడ్డున ఉంటుంది. పాకిస్తాన్లో కరాచీ తర్వాత అతిపెద్ద నగరంగా లాహోర్ ఉంది. ఈ లాహోర్ నగరాన్ని పాకిస్తాన్ దేశపు గుండె అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ప్రాచీన కాలానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఈ లాహోర్తో ముడిపడి ఉన్నాయి. ఇక శ్రీరాముని రామాయణంతో కూడా లాహోర్ నగరం ముడిపడి ఉందనే విషయం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ విషయం ఆధారాలు చూపిస్తే కానీ ఎవరూ నమ్మరు. వాల్మీకి రాసిన రామాయణం ప్రకారం శ్రీరాముడు జల సమాధి అవటానికి ముందు తన పెద్ద కుమారుడైన లవ్కు ఉత్తర, కుష్కు దక్షిణ కౌశల్య రాజ్యాన్ని ఇచ్చాడు. దక్షిణ కౌశల్య రాజ్యంలో కుశవతి అనే నగరాన్ని నిర్మించాడు. ఇక లాహోర్ నగర పాత పేరు లవ్పూర్గా ఉండేది. కేశవ్ శర్మ లాహోర్కు వెళ్ళాక అక్కడ ఒక పురాతన కోట కనిపించింది. ఆ కోట లోపల ఒక దేవాలయం ఉంది. అందులో శ్రీరాముడి కుమారుడైన లవ్ విగ్రహం ఉంది. పాత పంజాబ్తో సంబంధం ఉన్న సమయంలో ఈ కోట నిర్మితమైంది. పాకిస్తాన్లో అందరూ ముస్లింలు కావటం వల్ల ప్రస్తుతం ఆ మందిరం ఖాళీగా ఉంది. అయితే కేశవ్ శర్మకు ఆ మందిరంలో లవ్ సమాధి కనిపించింది. ఆ పక్కనే శత్రుంజయకు చెందిన ఒక రికార్డు దొరికింది. ఆ రికార్డులో లాహోర్ను పూర్వం లవ్పూర్ అని పిలిచేవారని రాసుంది. ఆ దేవాలయంలో శ్రీరామ్కి సంబంధించి ఎన్నో ఆధారాలు కూడా కనిపించాయి. వాటిని కేశవ్ శర్మ వీడియో తీశాడు. ఇక కేశవ్ శర్మ భారత్లోని జైపూర్కు తిరిగి వచ్చాడు. తాను ఛాలెంజ్ చేసిన ముస్లిం వ్యక్తి ముందు ఆ వీడియో ఉంచగా ముస్లిం వ్యక్తి ఆ వీడియో చూసి ఏడవటం మొదలుపెట్టాడు. ఎందుకంటే తాను పాకిస్తాన్ పూర్తిగా ఇస్లామిక్ దేశమని భావించాడు. ఇక పాకిస్తాన్లో 1000 సంవత్సరాల కిందటనే సనాతన ధర్మం ఉండేదని ఆ ముస్లిం వ్యక్తి నమ్మి కేశవ్ శర్మను క్షమించమని కోరాడు. ఇప్పుడు అందరికీ శ్రీరాముని కుమారుడైన లవ్ నిర్మించిన లాహోర్ గురించి తెలిసింది. కానీ శ్రీరాముని 2వ కుమారుడైన కుష్ నిర్మించిన కుశవతి నగరం ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ఉంది. కుష్ తన కుశవతి నగర రాజ్యాన్ని నలువైపులా వ్యాపింపజేశాడు. ప్రస్తుతం థాయిలాండ్ రాజు కూడా ఈ రాజ్య వంశానికి చెందినవాడే. దుర్జాయ అనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ కుష్ మరణించాడు. కుష్ యొక్క వంశానికి చెందినవాడే జైపూర్లో ఉండే భవానీ సింగ్. శ్రీరాముడు సీతాదేవికి సంబంధించిన ప్రస్తావన వస్తే శ్రీరాముడు తన దేహాన్ని త్యజించిన తర్వాత సీతాదేవి తన జీవనాన్ని ఋషి వాల్మీకి ఆశ్రమంలో గడిపింది. ఈ ఆశ్రమం కాన్పూర్ నగరం నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉండే బైతులు గ్రామంలో ఉంది. లవకుశలు కూడా ఈ ఆశ్రమంలోనే జన్మించారు. ఈ ఆశ్రమంలోనే రామాయణం గ్రంథ రచన జరిగింది.
ఈ ఆశ్రమానికి కూతవేటు దూరంలో హిండన్ అనే నదిలో ప్రవహించే నీరు గంగంత పవిత్రమైనవి. ఇక్కడే సీతాదేవి దేవాలయం కూడా ఉంది. ఆ పక్కనే సీతాదేవికి సంబంధించిన వంటగది కూడా ఉంది. అక్కడ ఉండే కొన్ని పాత్రలు సీతాదేవి ఉపయోగించినవే. ఆ పక్కనే ఉన్న ఒక బావిలో నీరు సీతాదేవి తాగేవారు. ఆశ్రమంలో ఉండే చెట్ల కిందనే లవకుశులు విద్యను అభ్యసించారు. శ్రీరాముడు అశ్వమేఘయాగం చేసినప్పుడు ఏ రాజు కూడా శ్రీరాముని గుర్రాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. కానీ ఆ గుర్రం బిచూరు గ్రామాన్ని చేరాక లవకుశులు ఆ గుర్రాన్ని బంధించారు. శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం ఆ గుర్రాన్ని విడిపించడం కోసం వచ్చిన హనుమంతుడు కూడా లవకుశుల చేతిలో బందీ అయ్యాడు. ఈ ప్రాంతంలోనే సీతాదేవి పాతాళంలో సమాధి అయ్యింది. భారతదేశంలో ప్రతి మూలన రామాయణం, సనాతన ధర్మానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో కలుసుకుందాం.